నమస్తే, వెల్కమ్ టు పొలిటికల్ హెడ్ క్వార్టర్స్. నేను మీ వారు. సో నిత్యం రాష్ట్రంలో అదేవిధంగా దేశంలో మనం ఏ విధంగా వాతావరణ వేడి అదేవిధంగా రాజకీయ వేడి ఎలా ఉంటుందో మనం చూస్తూ ఉన్నాం. సో నిత్యం కూడా రాజకీయ వేడి అనేది బలం పుంజుకుంటూ ఉంటుంది. నేతల మధ్య విభేదాలు, నేతల మధ్య మాటల యుద్ధం అనేది మనం ప్రత్యక్షంగా చూస్తూనే ఉన్నాం. సో అదేవిధంగా అమెరికా పర్యటనలో ఉన్న రేవంత్ రెడ్డి కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఈ తీవ్ర దుమారాన్ని లేపాయి. సో ఈ రోజు అమెరికా నుంచి హైదరాబాద్కు చేరుకున్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. పవర్ ఇష్యూపై మీడియాతో మాట్లాడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. సో అదేవిధంగా మీడియాతో మాట్లాడుతూ ఉంటే రాజకీయ వర్గాల్లో తీవ్ర ఆసక్తి అనేది నెలకొంది. ఉచిత కరెంటుపై బహిరంగ చర్చకు సవాల్ విసిరే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. వివిధ పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి హరీష్ అందిస్తాడు. హరీష్, చెప్పండి. ఏదైతే విద్యుత్ సంబంధించి కూడా ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, పోటాపోటీ నిరసన చేపడుతున్నాయి చూస్తున్నాము. ప్రధానంగా ఏదైతే తానా సభలో రేవంత్ రెడ్డి బీసీసీ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల ద్వారా ఇక్కడ బీఆర్ఎస్ నేతలు నిన్న 2 రోజుల పాటు నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. అంటే ప్రధానంగా రేవంత్ రెడ్డి తానా సభలో ఏదైతే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి 24 గంటల ఉచిత విద్యుత్ అవసరం లేదు, ఏదైతే 3 గంటల పాటు ఎకరానికి 1 గంట 3 గంటల పాటు 3 ఎకరాలు దాదాపుగా 90% రైతులు ఏదైతే సన్నకారు రైతులే ఉన్నారు వీరందరికీ 8 గంటల విద్యుత్ సరిపోతుంది, 24 గంటల పాటు విద్యుత్ అవసరం లేదు. అలాగే తెలంగాణకు సంబంధించి ఇప్పటికీ 24 గంటల విద్యుత్ ఇస్తామన్న బీఆర్ఎస్ ప్రభుత్వం 8 గంటలు కూడా సరిగా ఇవ్వలేకపోతుంది అనేది ఒక వ్యాఖ్యలు చేసిన వ్యాఖ్యల పట్ల కూడా ఇక్కడ బీఆర్ఎస్ నేతలు దాన్ని ఇక్కడ బీఆర్ఎస్ నేతలు కూడా ఈ 2 రోజుల పాటు నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. నిన్న ప్రధానంగా చూడవచ్చు, అయితే నిన్న అన్ని ప్రధాన కేంద్రాల్లో కూడా బీఆర్ఎస్ నేతలు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి దిగ్భ్రమలు దగ్ధం చేసిన పరిస్థితులు కనిపించాయి. అలాగే ఇక్కడ కాంగ్రెస్ నేతలు కూడా ఏదైతే బీఆర్ఎస్ పార్టీ చేస్తున్నాయి, అయితే రేవంత్ రెడ్డి చర్చలను వక్రీకరించి బీఆర్ఎస్ నేతలు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు అంతా కలిసి కాంగ్రెస్ పార్టీ పైన ఒక ప్రజల్లో కూడా వ్యతిరేకత తీసుకొచ్చే విధంగా బీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పేసి కాంగ్రెస్ నేతలు చెప్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రధానంగా రేవంత్ రెడ్డి ఏదైతే తానా సభలో చేసిన వ్యాఖ్యలు కాను క్లారిటీ కూడా వీళ్ళకి జరిగింది. ఏదైతే రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఉన్నాయో అది తెలంగాణకు సంబంధించి 24 గంటల విద్యుత్ అందుతలేదు, ఏదైతే ప్రభుత్వం చెప్తున్నట్టుగా కూడా 8 గంటల విద్యుత్ ఇవ్వడం, నాణ్యతతో కూడిన విద్యుత్ ఇవ్వడం లేదు. అలాగే 24 గంటల విద్యుత్ పేరుతో చెప్పి ఇక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వం కమిషన్లకు ఏదైతే ఉన్నారో వాళ్ళంతా కూడా కమిషన్లకు విద్యుత్తును తెర మీద తీసుకొచ్చి వాడుకుంటారని చెప్పడంతో కూడా వ్యాఖ్యలు చేయడం జరిగింది. దానికి ఇప్పుడు ఇక్కడ బీఆర్ఎస్ నేతలు వక్రీకరించి తన కాంగ్రెస్ పార్టీ పైన వ్యతిరేకత వచ్చే విధంగా కూడా ఎలాంటి వక్రీకరించే వార్తలు కూడా ప్రచారాలు చేస్తున్నారని చెప్పేసి రేవంత్ రెడ్డి ఒక క్లారిటీ ఇచ్చారు. దానికి సంబంధించి కూడా ఏదైతే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కూడా పూర్తిగా ఏదైతే టీఆర్ఎస్ నేతలు కావచ్చు అలాగే చేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ చూస్తున్నట్టయితే ఏదైతే భారత్ జోడో యాత్ర వస్తున్న ప్రజలు వస్తున్న ఆదరణ చూసినా కూడా బీఆర్ఎస్ పార్టీ ఏదైతే కాంగ్రెస్ పార్టీ అనేక ఇప్పటికే చూడొచ్చు ఖమ్మం సభ కావచ్చు, అలాగే చేరికల విషయంలో కూడా పూర్తిగా కూడా కాంగ్రెస్ పార్టీ పూర్తిగా వెళుతుంది. ఈ క్రమంలో కూడా వచ్చే ఎన్నికలకు కూడా 3 నెలల కాలమే ఉన్న విషయంలో కూడా కాంగ్రెస్ పార్టీతో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర పరిస్థితులు మారాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీని ప్రజల్లో వ్యతిరేకత వచ్చే విధంగా కూడా బీఆర్ఎస్ పార్టీని ఇలాంటి వ్యాఖ్యలను కూడా ఏదైతే ప్రచారాలు చేస్తుంది ప్రజా వ్యతిరేక తీసుకొస్తుంది. ప్రధానంగా ఇక్కడ కాంగ్రెస్ నేతలు చెప్తున్న పరిస్థితులు అయితే కనిపిస్తుంది. ఏదైతే 24 గంటల విద్యుత్ అనేది కూడా ప్రభుత్వం కాంగ్రెస్ పేటెంట్ హక్కుగా కూడా చెప్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. అలాగే ఏదైతే ఉచిత విద్యుత్ ప్రవేశపెట్టింది 2004లో ఏదైతే వైఎస్ హయాంలో ఉచిత విద్యుత్ ప్రవేశపెట్టడం జరిగింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ఉచిత విద్యుత్ కావచ్చు, అలాగే రైతులకు అనేక సంక్షేమ కార్యక్రమాలు ఏకకాలంలో రుణమాఫీ చెప్పింది కాంగ్రెస్ పార్టీ. అలాంటి కాంగ్రెస్ పార్టీ 24 గంటల విద్యుత్ ను ఎందుకు తొలగిస్తుందని కూడా కాంగ్రెస్ నేతలు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అలాగే ఇప్పటికీ ఖమ్మం సభ కావచ్చు, అలాగే వరంగల్ సభ కావచ్చు, వరంగల్ సభ నుంచి కూడా రాహుల్ గాంధీ ఏదైతే ఏకకాలంలో రుణమాఫీలు కావచ్చు, అలాగే సంబంధించిన రైతులకు పంట రుణాలు కావచ్చు, అలాగే మద్దతు ధరతో కూడా కూడిన కూడా మద్దతు ధర పంట కొనుగోలు మద్దతు వచ్చే విధంగా కూడా అలాగే అనేక కార్యక్రమాలు ఇక్కడ ఏదైతే రైతు బంధు కూడా ఇతర కూలీలకు కూడా వర్తించే విధంగా కూడా ఇలాంటి రైతు డిక్లరేషన్ తీసుకొస్తే ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ సంబంధించిన దాంతో అక్కడ ఖచ్చితంగా చెప్పడం జరిగింది. 24 గంటల విద్యుత్ ను కొనసాగిస్తామంటూ కూడా ఇప్పటికే చెప్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. అలాగే మాణిక్రావు కూడా ఏదైతే రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్రావు ఠాక్రే దీనిపైన కూడా క్లారిటీ ఇవ్వడం జరిగింది. ప్రధానంగా ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం కావాల్సి ఈ అంతా తెర మీద తీసుకొస్తున్నారు, ఏదైతే కాంగ్రెస్ ఆదరణను జీర్ణించుకోలేకనే కూడా బీఆర్ఎస్ పార్టీ బీజేపీగా మరి 2 పార్టీలు కలిసి కాంగ్రెస్ వ్యతిరేక పనిచేస్తున్నాయి. ఈ నేపథ్యంలో కూడా ఏదైతే రైతుల పట్ల కూడా కాంగ్రెస్ పార్టీ ఎప్పట్లో నిబద్ధత రైతుకు
రైతుల సంక్షేమం కోసమే కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది. ఇది అంతా కూడా బీఆర్ఎస్ పార్టీ కావాల్సి చేస్తుందని చెప్పేసి కూడా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ వివరాలు ఇన్ఛార్జ్ మాణిక్యరావు ఠాకరే చెప్పిన పరిస్థితి. ప్రధానంగా రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల పట్ల కూడా నిన్న రాష్ట్ర వ్యాప్తంగా అయితే దుమారం జరిగిందని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో కూడా రేవంత్ రెడ్డి నానా సభలు ముగించుకొని ఈ రోజు హైదరాబాద్ చేరుకున్నారు. అయితే ప్రధానంగా ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన విమర్శలు కావచ్చు అన్నిటిని కూడా రేవంత్ రెడ్డి ఏ విధంగా రైట్. అయితే హరీష్ చూసుకున్నట్లయితే రేవంత్ రెడ్డి ఒక కీలక వ్యాఖ్యలు చేశారు. విద్యుత్ కొనుగోలులో జరిగిన అవినీతి గురించి బయటపెట్టే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. సో అవినీతి అంటే ఎలాంటి అవినీతి జరిగింది ఏమైనా సమాచారం ఉందా? ప్రధానంగా 24 గంటల విద్యుత్ పేరుతో కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ రైతులకు 8 గంటల విద్యుత్ నాణ్యత కూడిన పోతుంది. అలాగే ఏదైతే ఇప్పుడు ఉన్న రైతుల ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్ర రైతాంగానికి 24 గంటల విద్యుత్ అవసరం లేదు, 12 సరిపోతుంది. మిగతాదంతా కూడా ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది. ఇది 60,000 కోట్లు ఈ కుంభకోణం జరిగింది. విద్యుత్ సంస్థలు ఈ కుంభకోణాన్ని కూడా బయట పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీని నేపథ్యంలో కూడా 60,000 కుంభకోణం జరిగాయని రేవంత్ రెడ్డి కూడా వ్యాఖ్యలు చేయడం నేపథ్యంలో హైదరాబాద్ కు వచ్చిన రేవంత్ రెడ్డి ఎలాంటి అంటే ప్రభుత్వం పైన తీసుకుంటారు విద్యుత్ సంస్థలో జరిగిన కుంభకోణం పైన కూడా రాష్ట్ర ప్రభుత్వానికి సవాల్ ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. నేపథ్యం రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి విషయంలో ఎలాంటి తీసుకుంటుంది అంటే విద్యుత్ సంబంధించి కూడా ఒక బహిరంగ చర్చకు సవాల్ చేసే అవకాశం కనిపిస్తుంది. నేపథ్యం ఎలా రేవంత్ రెడ్డి ఎలాంటి బదులు ఇస్తున్న పైన కూడా రాజకీయ వర్గాల్లో ఒక చర్చ అయితే కొనసాగుతూ వస్తుంది. ప్రధానంగా ఏదైతే రేవంత్ రెడ్డి ఈ రోజు సాయంకాలం కల్లా మీడియా సమావేశం ఏర్పాటు చేసి దాని కూడా ఏదైతే రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కావచ్చు, అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొస్తున్న రైతులు ఏదైతే డిక్లరేషన్ ఉందో ఇలాంటి రైతులకు ఎలాంటి సంక్షేమ పథకాలు అందుతాయి, బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే వ్యాఖ్యలు వక్రీకరించి అంతటి కూడా ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. చూసుకున్నట్లయితే బీఆర్ఎస్ తరపు నుంచి కేటీఆర్ అదేవిధంగా ఎమ్మెల్సీ కవిత చాలా మంది నేతలు కూడా ఈ ఉచిత కరెంటు 3 గంటల కరెంటు మీద చాలా కామెంట్స్ అయితే చేస్తా ఉన్నారు. అటుపక్క కాంగ్రెస్ నుండి కూడా సీతక్క కానీ అదేవిధంగా చాలా మంది నేతలు కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ఎన్నో వ్యాఖ్యలు అయితే చేస్తా ఉన్నారు. దీనికి చెక్ పెట్టే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. రేవంత్ రెడ్డి కెమెరాకి పట్టుకొని గ్రిప్ ఉంటది రైట్. థ్యాంక్ యూ హరీష్. అది మనం చూసుకున్నట్లయితే హైదరాబాద్కి రేవంత్ రెడ్డి చేరుకున్న తర్వాత ప్రెస్ మీట్ పెట్టే అవకాశాలు అయితే కనిపిస్తూ ప్రతిపక్షాల మీద విరుచుకుపడే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. సవాల్కు ప్రతి సవాలు విసిరే అవకాశాలు కూడా కనిపిస్తూ నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే గల్లీలో కుస్తీ ఢిల్లీలో దోస్తీ నిజమేనా అంటే అయితే వార్త కనిపిస్తూ ఉంది మనకి. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే బీజేపీ బీఆర్ఎస్ మధ్య దోస్తీ కుదిరిందని అయితే వార్తలు గట్టిగా వినిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే చూసుకున్నట్లయితే కొన్ని రోజులుగా బీఆర్ఎస్ నేతలు అయితే ఎక్కువగా ఢిల్లీ పర్యటన అనేది చేస్తూ ఉన్నారు. ఎందుకు వెళ్తున్నారు అని వాళ్ళని అడిగితే పెండింగ్ బిల్లుల కోసం వెళ్తున్నామని అయితే చెప్తా ఉన్నారు. సో ఒక పక్క ప్రతిపక్షాలు అయితే వీళ్ళిద్దరికీ దోస్తీ ఉంది, బీజేపీకి బీటీం బీఆర్ఎస్ అని గట్టిగా వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. దీని మీద పూర్తి అప్డేట్స్ మా హైదరాబాద్ ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు చెప్పండి. వరుణ్, ముఖ్యంగా రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు రోజు రోజుకు మారుతా ఉన్నాయి. ప్రస్తుతం గత కొన్ని రోజులుగా బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ ఒకటే అని చెప్పి కాంగ్రెస్ పార్టీ అయితే తీవ్రంగా విమర్శిస్తుంది. అయితే ఇక్కడ రాజకీయ వర్గాల్లో అయితే జరుగుతున్న మార్పులను చూసినట్టయితే చాలా మంది ప్రజలు కానీ విశ్లేషకులు కానీ అది నిజమే అని అభిప్రాయపడే ఆలోచన కూడా చాలా మందికి ఇప్పటికే వచ్చి ఉన్నారు. ఎందుకంటే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిని మార్చడంతో పాటు అలాగే బీజేపీకి సంబంధించిన ఏదైతే రాష్ట్రానికి సంబంధించిన ఇన్ఛార్జ్ మార్పు కూడా సీఎం కేసీఆర్ కనసన్నల్లోనే ఆయన సూచనల మేరకే మార్చారని చెప్పి కూడా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా విమర్శిస్తా ఉంది. దానికి తోడు ఇంతకుముందు ఎమ్మెల్సీ కవితపై లిక్కర్ కేసు ఏదైతే ఉందో లిక్కర్ కేసు కానీ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఇతర ప్రాజెక్టులు అవినీతి జరిగిందని చెప్పి బీజేపీ నేతలు బాహాటంగా కేంద్ర మంత్రులతో పాటు రాష్ట్రానికి చెందిన నేతలు కూడా ప్రధాన సహా అందరూ పర్యటనలో బీఆర్ఎస్ పార్టీని కూడా విమర్శించిన పరిస్థితి ఉంది. ఇప్పటికే చీట్ లో ఎమ్మెల్సీ కవిత చేర్చడం జరిగింది లిక్కర్ స్కామ్ లో. సో దానిలోంచి బయటపడేందుకే బీఆర్ఎస్ పార్టీ బీజేపీతో కుమ్మక్కైందని చెప్పి కూడా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ కానీ తీవ్రంగా ఇతర ప్రతిపక్షాలు కానీ తీవ్రంగా విమర్శించిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే గత కొన్ని రోజులుగా కర్ణాటక ఎన్నికల తర్వాత బీజేపీ పార్టీలో కాంగ్రెస్ పార్టీలో ఏ విధమైన చేంజెస్ వచ్చాయో, కర్ణాటక ఫలితాలకు ముందు కాంగ్రెస్ పార్టీ అంతకు ముందు స్తబ్దుగా ఉంది. బీజేపీ పార్టీ వర్సెస్ బీఆర్ఎస్ పార్టీ అన్నట్టు ఉన్న వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది.
ప్రస్తుతము బీఆర్ఎస్ పార్టీ వర్సెస్ కాంగ్రెస్ అన్న విధంగా మారిపోయింది. సో కాంగ్రెస్ పార్టీ ఇప్పటికి కూడా విమర్శిస్తా ఉంది ఈ రెండు పార్టీలు ఒకటే అని చెప్పేసి. ఒకవేళ ఇంతకు ముందు కనుక మనం ఒకసారి పరిశీలించినట్టయితే, వాళ్ళ విమర్శను పరిశీలించినట్టయితే బీజేపీ పార్టీ సారి విమర్శించేది బీఆర్ఎస్ పార్టీని ఏమని, కారు యొక్క స్టీరింగ్ ఏదైతే ఉందో మజ్లిస్ పార్టీ చేతిలో ఉంది అని చెప్పి ప్రతిసారి విమర్శించేది. కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు విమర్శిస్తా ఉన్నారు, అసలు బీఆర్ఎస్ పార్టీయే కేసీఆర్ కనసన్నల్లో, బీజేపీ పార్టీ రాష్ట్రంలో కేసీఆర్ కనసన్నల్లో ఉంది అని చెప్పి కూడా విమర్శిస్తా ఉన్నారు. దీనికి బచేకూరే విధంగానే రాష్ట్ర నాయకత్వంలో జరిగినటువంటి మార్పులను వాళ్ళు ఉదాహరిస్తున్నారు. అలాగే ఏవైతే అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారో ఇవన్నిటిలో నుంచి బయటపడేందుకే కేంద్ర బీజేపీతో వీళ్ళందరూ ఒప్పందం కుదుర్చుకున్నారు అని చెప్పి కూడా వార్తలు. ఈ మధ్య ఈ రెండు పార్టీల మధ్యలో ఇంతకు ముందు విమర్శలు తీవ్రంగా ఉండేటి, ఈ మధ్య కాలంలో తగ్గిపోయాయని చెప్పి కూడా చెప్తారు. సో వీళ్ళు ఏంటంటే గల్లీలో కుస్తీ పడుతున్నారు, ఢిల్లీలో దోస్తీ చేస్తున్నారు అనే మాటలకైతే బలం చేకూరే విధంగా ఈ యొక్క ప్రతిపక్షాల విమర్శలు అయితే మనకు కనిపిస్తా ఉన్నాయి. ముఖ్యంగా చూసుకోవచ్చు బీఆర్ఎస్ పార్టీ ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేసింది. నిన్న మనం చూసుకున్నట్టయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ధర్నాలు చేసిన పరిస్థితి ఉంది. అయితే రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను సో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉన్నారు, ఆ వ్యాఖ్యలను ఏదైతే ఉందో వక్రీకరించారు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు, తమకు అనుగుణంగా మార్చుకున్నారు. అయితే రాజు చూసుకున్నట్లయితే రాష్ట్రంలో బీజేపీని బీఆర్ఎస్ నడిపిస్తుంది అనే వ్యాఖ్య అయితే గట్టిగా ఉంది. మనం చూసుకున్నట్లయితే మనం బండి సంజయ్ కూడా అన్నారు, కేసీఆర్ పెట్టిన పథకాలను అన్నింటిని కూడా మేము అమలు చేస్తూనే ఉంటాం, అవి దేన్ని కూడా తీయం, ధరణి పోర్టల్ని కూడా మేము ఉంచుతామని. సో ఈ విధంగా చూసుకున్నట్లయితే నిజంగా వీళ్ళిద్దరు ఒకటేనా, అంటే గల్లీలో కుస్తీ ఢిల్లీలో దోస్తీ అన్న మాట నిజమే అనిపిస్తుందా? ప్రజెంట్ అయితే ఇప్పటికైతే జనాల్లో కూడా అదే టాక్ నడుస్తుంది వారు, ఎందుకంటే గత కొన్ని రోజులుగా కూడా సో మనకు కనిపిస్తా ఉన్నాయి. అదే విధంగా రాష్ట్రానికి సంబంధించిన కీలక నేతలు కేటీఆర్ తో సహా, కేటీఆర్ అండ్ హరీష్ రావు వీళ్ళందరూ ఢిల్లీ పర్యటనలు చేస్తా ఉన్నారు. అది అలా కాకుండా ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి సిఎస్ కూడా శాంతి కుమారి ఢిల్లీ పర్యటనకు వెళ్ళారు. వాళ్ళందరూ కూడా ఒకటే చెప్తున్నారు, రాష్ట్ర అభివృద్ధి కొరకు నిధుల కొరకు మేము వెళ్తా ఉన్నాము, కేంద్రానికి సంబంధించిన మంత్రులకు వినతి పత్రాలు ఇస్తా ఉన్నాము, అధికారులను కలుస్తా ఉన్నాము, రాష్ట్రానికి సంబంధించిన ఏవైతే పెండింగ్ బిల్లులు కానీ లేదంటే పెండింగ్ పనులని సో కేంద్రానికి దగ్గరికి వెళ్ళి సో మంత్రులందరికీ కలుస్తామని చెప్తున్నారు. కానీ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఏదైతే వీళ్ళ మధ్యలో జరుగుతున్నటువంటి విమర్శలు ప్రతి విమర్శలు చూసుకున్నట్టయితే మరి తగ్గిపోయాయి. సో ఈ తగ్గిపోయానడానికి ఒకటే బలం చేకూర్చేది ఏముందంటే వీళ్ళిద్దరి మధ్య ఒప్పందం కుదిరింది అనేది స్పష్టంగా చాలా మంది చెప్తున్నారు, రాజకీయ విశ్లేషకులు కూడా అదే చెప్తున్నారు. ప్రజల్లో అయితే బలంగా వెళ్ళిపోయింది. కాంగ్రెస్ పార్టీ అయితే ఈ రెండు పార్టీల మధ్య ఒప్పందం కుదిరింది అని చెప్పి ప్రజల్లోకి అయితే బలంగా తీసుకువెళ్ళగలిగింది. సో మరి దాన్ని బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా ఎదుర్కొంటుందో చూడాలి, బీజేపీ పార్టీ ఏ విధంగా ఎదురు చూడాలి. బీజేపీకి కొత్త రాష్ట్ర నాయకత్వం కూడా రావడం జరిగింది రీసెంట్ గా, కిషన్ రెడ్డి. సో తర్వాత అంటే జరిగే పరిణామం ఎన్నికలు కూడా దగ్గరలోనే ఉన్నాయి, రాగల 4 నెలల్లోనే ఎన్నికలు ఉన్నాయి, ఇంకా ముందస్తు కూడా వెళ్తారని చెప్పి కూడా సమాచారం అంతా ఉంది. ఒకవేళ ఇంకా ముందస్తుకు వెళ్తే కదా వచ్చారు. రాజు చూసుకున్నట్లయితే బీఆర్ఎస్ పార్టీకి ఎమ్మెల్సీ కవిత విషయంలోనే వీళ్ళిద్దరు దోస్తీ కుదురుస్తున్నట్లయితే వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి. ఈ విషయంలో నిజంగా ఎమ్మెల్సీ కవిత లిక్కర్ స్కామ్ వల్లే వీళ్ళతో దోస్తీ కుదిరే అవకాశాలు ఉన్నట్టు వార్తల్లో నిజముందా? ఒకవేళ నిజమున్నట్లయితే రానున్న ఎలక్షన్ లో ఎలాంటి ప్రభావం పడే అవకాశం ఉంది? వరుణ్, ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ లిక్కర్ స్కామ్ ఏదైతే ఉందో అందులోంచి ఎమ్మెల్సీ కవితను తప్పించేందుకే ముఖ్యమంత్రి కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ఏదైతే ఉందో ఢిల్లీ పెద్దలతో మాట్లాడుతున్నారు. సో ఇందులో భాగంగానే ఈ రెండు పార్టీల మధ్యలో ఒప్పందం కుదిరింది. సో దానికి బీజేపీ ఇంతకుముందు రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కి బీఆర్ఎస్ పార్టీకి విమర్శలు తీవ్ర విమర్శలు బాగా చేసుకున్న సందర్భం ఉంది. అయితే బండి సంజయ్ ఉంటే ఇక్కడ కష్టం అని చెప్పేసి కేసీఆర్ కనసల్లోనే రాష్ట్ర నాయకత్వం జరిగింది అని చెప్పి ఒక వాదన వినిపిస్తా ఉంది. ఈ రెండు పార్టీల మధ్య ఒప్పందం కుదిరింది, ఆల్రెడీ కుమ్మక్కయ్యారని చెప్పి కూడా వాదనలు వినిపిస్తున్నాయి. అవి ఎంత నిజమో తెలియాలంటే ఎన్నికల వరకు కూడా ఆగవలసిందే. ఎందుకంటే ఇప్పటికిప్పుడు పరిస్థితులను అయితే బేరీజు వేసినట్టయితే ఒకవేళ ఈ రెండు పార్టీల మధ్యలో విమర్శలు ప్రతి విమర్శలు తక్కువగానే ఉన్నాయని మనం చెప్పవచ్చు. బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్టు విధానంగానే తయారైపోయింది ప్రస్తుతం అయితే. చూసుకున్నట్లయితే ఎప్పుడు వెళ్ళని వాళ్ళు ఇప్పుడు ఈ ఎలక్షన్ టైంలో మనం ముఖ్యంగా పెండింగ్ బిల్లుల కోసం వెళ్తూ ఉన్నాము అని చెప్తున్నారు ఎవరైతే కేటీఆర్, హరీష్ రావు, శాంతి కుమారి వీళ్ళు ముగ్గురు కూడా పెండింగ్ బిల్లుల కోసం ఇప్పుడు వెళ్తున్నారు. సో ప్రజల్లోకి ఆసక్తి నెలకొంది. అంటే ఇంతకు ముందు వెళ్ళని వాళ్ళు ఇప్పుడు ఎందుకు వెళ్తూ ఉన్నారు, ఎందుకు వెళ్తూ ఉన్నారు అనే ఆసక్తి నెలకొంది. దీని మీద పూర్తి అప్డేట్స్ ఏంటి? వరుణ్, 2021 నుండి చూసుకున్నట్టయితే బీజేపీకి, బీఆర్ఎస్ పార్టీకి బాగా దూరం అయితే పెరిగిపోయింది. అప్పటి నుంచి ఎటువంటి అధికారిక కార్యక్రమాలు కానీ ఏ విధమైన కార్యకలాపాలు కానీ ఢిల్లీకి కూడా వెళ్ళడం లేదు, ఎవరిని కూడా కలవడం లేదు. కాకపోతే గత కొన్ని రోజులుగా చూసుకుంటే కేంద్ర మంత్రులను కూడా తరచుగా కలుస్తా ఉన్నారు. సో
అంతకు ముందు జరిగినటువంటి నీతి ఆయోగ్ సమావేశాలు ఏవైతే ఉన్నాయో వాటికి అధికారికంగా ముఖ్యమంత్రి కూడా పిలుపు రావడం జరిగింది. రాష్ట్రం నుంచి కూడా చాలా మంది నేతలు కూడా వెళ్లే అవకాశం ఉన్నప్పటికీ, సిఎస్ లాంటి వాళ్ళు వెళ్లే అవకాశం ఉన్నప్పటికీ రాష్ట్రం నుంచి ఎవరు కూడా అక్కడికి వెళ్ళలేదు. సో అప్పుడు గ్యాప్ అనేది బాగా ఉంటుంది. కానీ ఈ లిక్కర్ కేసులో ఏదైతే ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ అవుతుందని చెప్పి గత 6 నెలల క్రితం నుంచి ఏదైతే వార్తలు రావడం జరిగిందో అప్పటి నుంచి కూడా ఈ రెండు పార్టీల మధ్యలో ఒక సఖ్యత కుదిరింది అనే భావన ప్రజల్లోకి వచ్చింది. ఇప్పటికీ కొందరు నాయకులు కూడా చెప్తా ఉన్నారు. ఈవెన్ బీఆర్ఎస్ పార్టీలో కానీ బీజేపీ పార్టీలో కానీ కొందరు ఏదైతే అసంతృప్త నాయకులు ఉంటారు, సో వాళ్ళు కూడా బాహాటంగానే చెప్పిన పరిస్థితి ఉంది. మనం బీజేపీలో చూసుకున్నట్టయితే కొందరు నాయకులు బాహాటంగానే చెప్పిన పరిస్థితి మనకు ఉంది. కొండా విశ్వేశ్వరరెడ్డి లాంటి కానీ, జితేందర్ రెడ్డి లాంటి వాళ్ళు కానీ, సో వాళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేయకుంటే రాష్ట్రంలో బీజేపీ పార్టీ మిగడ అనేది కష్టం అని చెప్పి వాళ్ళు ఇంతకు ముందు చెప్పడం జరిగింది. అంతకు ముందు ఉన్నటువంటి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అయితే ఏకంగా ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబమే అవినీతి కుటుంబం అని చెప్పి తీవ్ర విమర్శలు కూడా చేసిన పరిస్థితి మనం ఉంది. ఇందులో భాగంగానే ఈ రెండు పార్టీలు కూడా కలిసాయి అని చెప్పడానికి బలం చేకూర్చడానికి ఈ రాష్ట్ర అధ్యక్షుల పదవి ఏదైతే ఉందో అది మార్పు దాంతో సో ఇప్పుడు కంప్లీట్ గా అర్థమైపోయింది అని చెప్పి కూడా ఇటు ప్రజలు కానీ ఇటు కాంగ్రెస్ పార్టీ కానీ అయితే ప్రస్తుతం నెలకొని ఉన్న సిచ్యువేషన్ అయితే ఉంది. అది ఎంతవరకు నిజమో అంటే కొన్ని రోజులైతే ఆగవలసి ఉంటుంది. మళ్ళీ వరుణ్. రైట్, థ్యాంక్ యూ రాజు. అది చూసుకున్నట్లయితే గల్లీలో కుస్తీ ఢిల్లీలో దోస్తీ అనే దానికి వాళ్ళైతే చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా మేమైతే బీజేపీతో పోరాడతాము అని కేసీఆర్ కుటుంబం అయితే చెప్తోంది. బట్ మోదీ మాత్రం వంశపారంపర్యాన్ని తీసివేయాలని అయితే మోదీ ఘాటు వ్యాఖ్యలు అయితే చేస్తున్నారు. చూద్దాం ఏమైతే ఉందో. గత రానున్న 2-3 నెలల్లో అయితే ఎలక్షన్లు అయితే వస్తా ఉన్నాయి. ప్రజలు ఎవరికి పట్టం కడతారో చూస్తా ఉన్నాం. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే రాష్ట్రంలో సైలెంట్గా బీజేపీ ఉంది, వాళ్ళ ఇంటికైతే కాంగ్రెస్ మారింది. చూసుకున్నట్లయితే దేశంలో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా ఉంటే రాష్ట్రంలో మాత్రం బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్గా అయితే వస్తూ ఉంది. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే దిక్కులు బీజేపీ శ్రేణులైతే దిక్కులు చూస్తూ ఉన్నట్లయితే తెలుస్తుంది. నేతల మధ్య విమర్శలు యుద్ధం నిస్టేజ్గా మారింది. సో నేతలు బీజేపీ నాయకత్వంలో మారినా కానీ పార్టీ నేతల్లో మాత్రం ఇంత విభేదాలు అయితే నెలకొన్నట్లయితే తెలుస్తోంది. దీని మీద పూర్తి అప్డేట్స్ మా బ్యూరో చీఫ్ కృష్ణమూర్తి అందిస్తాడు. కృష్ణమూర్తి చెప్పండి. థ్యాంక్ యూ వరుణ్. బీజేపీలో కాలంగా నెలకొన్న పరిస్థితులు ఇప్పుడు ఆ పార్టీని పూర్తిగా నిర్వీర్యపరిచాయన్న సూచన సంకేతాలు ఆ రకంగా వెళ్ళిపోయి పార్టీ నాయకత్వంలో విభేదాలు రావడము, ఆ విభేదాలు బహిర్గతం కావడము, ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడము, అలాసడంగా అధ్యక్ష పదవిని కేంద్ర పార్టీ మార్చడం, కొంత పార్టీలో శ్రేణుల్లో కొంత గందరగోళం ఏర్పడింది. మరోవైపు బీజేపీకి బీఆర్ఎస్ దగ్గర అవుతుంది, బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అని కాంగ్రెస్ చేస్తున్న ప్రచారానికి అనుకూలంగా, అంటే కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్రచారం కరెక్టే, వాస్తవమే ఇది అనే విధంగా ఇటు బీజేపీలో కానీ అటు బీఆర్ఎస్ లో కానీ వాళ్ళిద్దరి నేతల ప్రవర్తన కొంత సామీప్యత ఉండటంతో, రెండు పార్టీల నేతల ప్రవర్తన సామీప్యతగా ఉండడంతో ప్రజల్లో కూడా ఇది బలపడుతున్నది. అంటే కేసీఆర్ బీజేపీ నాయకత్వాన్ని కొంత ప్రభావితం చేశారు కాబట్టి బీజేపీ నాయకత్వం కూడా కొంత తగ్గింది బీఆర్ఎస్ మీద. ఏదైతే 2019 లోక్సభ ఎన్నికల తర్వాత 2019 లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి అనూహ్యంగా ఓటింగ్ పర్సెంటేజ్ పెరగడము, కేవలం బీఆర్ఎస్ బీజేపీకి 5-6% ఓట్ల డిఫరెన్స్ ఉండడంతో 2023లో జరిగేటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో పాగా వేయాలని చెప్పేసి బీజేపీ రాష్ట్ర జాతీయ నాయకత్వం కొంత నిర్ణయించి అందుకు సంబంధించిన కార్యాచరణను దఫలవారీగా అమలు చేసిన ప్రయత్నాలు చేసింది. ఈ నేపథ్యంలోనే 2020లో పార్టీ అధ్యక్షుడిగా కరీంనగర్ ఎంపీ బండి సంజయ్కి బాధ్యత అప్పగించినటువంటి పార్టీ ఆయనకు పూర్తి స్వేచ్ఛ ఇవ్వడంతో ఆయన బీఆర్ఎస్ మీద కొంచెం దూకుడుగా వెళ్ళారు. దూకుడు అంటే మామూలుగా కాకుండా ఆయన అడుగడుగునా బీఆర్ఎస్ ను అడ్డుకునేందుకు తన శాయశక్తిను ఉపయోగించారు. ఈ నేపథ్యంలో కొంత బీజేపీ కొంత గ్రాఫ్ పెరిగింది, బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం బీజేపీయే అన్న ప్రచారం కూడా సాగింది. కానీ కొద్ది రోజుల క్రితం పార్టీలో జరిగిన మార్పులు కానీ, పార్టీలో బండి సంజయ్ మీద కొంతమంది తిరుగుబాటు దిగడము, పార్టీ జాతీయ నాయకత్వం దగ్గర పదే బండి సంజయ్ నాయకత్వం మీద తమ అసంతృప్తిని అసమ్మతిని తెలియజేయడము, బండి సంజయ్ నాయకత్వంలో మేము పనిచేయడం కష్టం, ఇక పార్టీలో కూడా మేము ఉండే విషయంలో ఆలోచన చేస్తాం అని కరాఖండిగా తేల్చి చెప్పడంతో పార్టీ జాతీయ నాయకత్వం స్పందించి బండి సంజయ్ని
అధ్యక్ష పదవిని తప్పించి ఆ స్థానంలో కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డికి బాధ్యత అప్పగించారు. అయితే కిషన్ రెడ్డికి బాధ్యత అప్పగించడంతో కేసీఆర్ కొంత సఫలమయ్యారు. బండి సంజయ్ నాయకత్వంలో బీఆర్ఎస్ ఊపిరి తీర్చుకోనివ్వకుండా, ఊపిరి పీల్చుకోవడం కూడా బీఆర్ఎస్ కష్టంగా మారే విధంగా బండి సంజయ్ అడుగడుగునా విమర్శల దాటిని ఎక్కుపెట్టారు. ప్రతి అంశాన్ని బీజేపీకి అనుకూలంగా మార్చేందుకు ప్రజల్లోకి, అంటే బీఆర్ఎస్ పైన ప్రజల్లో వ్యతిరేకత బలంగా పెరిగేందుకు ఆయన కొంత కృషి చేశారు. ఈ నేపథ్యంలో ఆలస్యంగా బండి సంజయ్ని మార్చి కిషన్ రెడ్డికి అప్పగించడంతో కేసీఆర్ కొంత ఊపిరి పీల్చుకున్నారు. బీజేపీ పని అయిపోయింది అని కొంత ప్రచారం జరుగుతూ ఉన్నది. ఎందుకు అనుకూలంగానే దాదాపుగా వారం రోజులు అవుతుంది కిషన్ రెడ్డి బాధ్యతలు చేపట్టి. ఇప్పటికీ కిషన్ రెడ్డి నాయకత్వంలో పనిచేస్తాం అన్న భరోసాను ఏ నాయకుడు కల్పించలేకపోవడంతో పార్టీ కార్యాలయంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీజేపీ శ్రేణుల్లో కొంత గందరగోళ పరిస్థితి, ఆందోళన పరిస్థితి కూడా ఉంది. కారణం ఏంటంటే కిషన్ రెడ్డి బీఆర్ఎస్ పైన, కేసీఆర్ పైన దూకుడుగా వెళ్ళలేడు. ఎన్నికల సమయంలో రాష్ట్ర నాయకత్వం మార్చడం కొంచెం ఇబ్బందికరంగా ఉంది అన్న ప్రచారం జరుగుతూ ఉన్నది. ఆ ప్రచారానికి అనుగుణంగానే ఇటు బీఆర్ఎస్ కూడా బీజేపీకి అనుకూలంగా వెళ్ళడం, కేంద్ర ప్రభుత్వంతో పదే పదే మాట్లాడడం, కేంద్ర ప్రభుత్వంతో పదే పదే చర్చించడము, రోజుకో నాయకుడు ఢిల్లీకి వెళ్ళడము, అక్కడ కేంద్రంతో మాట్లాడము, రాష్ట్రంలో బీఆర్ఎస్ నాయకులు బీజేపీని కాకుండా కాంగ్రెస్ పార్టీని టార్గెట్ గా చేసుకొని ఆందోళన చేపట్టడం, ధర్నాలు చేపట్టడం, ప్రతి విషయాన్ని కాంగ్రెస్ పార్టీ ఏ చిన్న వ్యాఖ్య చేసినా దాన్ని పెడార్థంగా మార్చి దాన్ని బీఆర్ఎస్ తమకు అనుకూలంగా మార్చుకొని మీరు చెప్పినట్లు చూసుకున్నట్లయితే కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత కాంగ్రెస్ విజయం తర్వాత బీజేపీలో కొంత నెమ్మదించింది. సో తర్వాత బీజేపీ బలాన్ని పుంజుకొని ఒక రకంగా చూసుకున్నట్లయితే పార్టీ శ్రేణుల్లో కొంత మార్పులు చేర్పులు జరిగాయి. దీని అంతటి కారణం, ఇంత మార్పులు చేర్పులు జరిగినా కానీ నేతల మధ్య విభేదాలు ముఖ్య కారణం అనే మాట గట్టిగా వినిపిస్తుంది. మాటలు ఎంతవరకు నిజం ఉంది? ఖచ్చితంగా కర్ణాటక ఎన్నికల తర్వాత బీజేపీ, రాష్ట్ర బీజేపీ కొంత చరిత్ర పడింది వాస్తవం. కానీ తర్వాత అంటే ఎన్నికల ముందు మరింత బలోపేతంగా బలంగా ముందుకు వెళ్దామని చెప్పేసి బండి సంజయ్ నాయకత్వంలో పార్టీ భావించింది. అందుకు సంబంధించిన ప్రణాళికను సిద్ధం చేసే పనులు బండి సంజయ్ నిమగ్నమైన నేపథ్యంలో అంటే మరోసారి పాదయాత్ర చేపట్టాలా, బస్సు యాత్ర చేపట్టాలా, లేకపోతే నియోజకవర్గాల వారిగా, జిల్లాల వారిగా నాయకులకు కొంతమంది బాధ్యత చెప్పి జిల్లాలు చుట్టుముట్టు రావడం, ఏకకాలంలో ఒకేసారి అన్ని జిల్లా కేంద్రాల నుంచి పాదయాత్ర ప్రాంతం ఏకకాలంలో ముగించే విధంగా కార్యాచరణ సిద్ధం చేయాలా అని చెప్పేసి బండి సంజయ్ నాయకత్వంలో కొంత ప్రయత్నాలు జరిగినాయి. ఈ ప్రయత్నాలు జరుగుతున్న సందర్భంలోనే బండి సంజయ్ని తొలగించాలి అని చెప్పేసి ఏదైతే పార్టీలో కొంతమంది సీనియర్ నేతలు అధిష్టానం ముందు ప్రతిపాదన పెట్టారో, అధిష్టానాన్ని డిమాండ్ చేశారో, అందుకు పార్టీ అధిష్టానం కూడా ముందుగా మార్చము, ఆయనతోటే వెళ్తాము, లోక్సభ ఎన్నికల వరకు బండి సంజయ్ నాయకత్వంలో పనిచేస్తామని చెప్పేసి చెప్పినటువంటి జాతీయ నాయకత్వము ఆలస్యంగా మార్చేశారు. రాత్రి మార్చేశారు. అంటే జరుగుతుంది ప్రచారం, అంతకన్నా ముందు కూడా జరుగుతూ ఉన్నది. కిషన్ రెడ్డికి ఇస్తారని, ఇంకోలకు ఇస్తారని, బండి సంజయ్ మార్పు ఖాయమని చెప్పేసి ఈటల రాజేందర్కు రాష్ట్ర అధ్యక్ష పదవి బాధ్యతలు అప్పగిస్తారని చెప్పినప్పటికీ ఆలస్యంగా నిర్ణయం తీసుకొని మార్చేశారు. కాబట్టి అంటే ఇటువైపు మనం గమనిస్తుంటే కవిత లిక్కర్ స్కామ్ లో కవిత నిందితురాలుగా ఉన్నది. 7 మంది నిందితుల్లో అటు పైన ముగ్గురు అరెస్ట్ చేశారు, కింద ముగ్గురు అరెస్ట్ చేశారు. మధ్యలో ఉన్నటువంటి కవిత 4వ వ్యక్తిగా ఉన్నటువంటి కవితను అరెస్ట్ చేయలేదని చెప్పేసి బీజేపీ నాయకత్వం బహిరంగంగా ఓపెన్ గా విమర్శించింది. కొంతమంది కవితను అరెస్ట్ చేయకపోవడం మాకు ఇబ్బందికరంగా ఉంది, కవితను అరెస్ట్ చేస్తేనే మా కొంత బాగుంటుందని మేము వచ్చాము, బీజేపీ కవితను అరెస్ట్ చేస్తుంది అన్న ఉద్దేశంతో మేము పార్టీలో చేరాము, కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో అరెస్ట్ చేసినట్లేదు, మేము మళ్ళీ పార్టీలో ఎలా ఉండాలి, ఎలా ప్రజల్లోకి వెళ్ళాలి అనే విషయంలో ఆలోచన చేస్తామని చెప్పేసి కొంతమంది నాయకులు బహిరంగంగానే వాళ్ళు చెప్పారు. ఈ నేపథ్యంలో అంటే కవితను అరెస్ట్ చేయకుండా ఉండాలి అన్న ఉద్దేశంతో కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీ బీజేపీ నాయకత్వంతో కుమ్మక్కైంది, ఎక్కడో వాళ్ళిద్దరి మధ్య ఒప్పందం కుదిరింది అన్న ప్రచారం జరుగుతూ ఉన్నది. ఆ ప్రచారానికి అనుగుణంగానే ఇటు బీఆర్ఎస్ కూడా బీజేపీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ, కేంద్ర ప్రభుత్వం మీద విమర్శలు కానీ చేయడం మానేసి కేవలం కాంగ్రెస్ పార్టీ టార్గెట్ గా, కాంగ్రెస్ పార్టీ లక్ష్యంగా ఇక్కడ వాళ్ళు ఆందోళన చేపడతా ఉన్నారు, విమర్శలు రోజు రోజుకు ఎక్కువ పెడతా ఉన్నారు. బీజేపీని అసలు బీజేపీ రాష్ట్రంలో లేదు,
కానీ ఏదైతే 2018 ఎన్నికల తర్వాత అయితే 2018 కృష్ణమూర్తి నుంచి చూసుకున్నట్లయితే 19లో రాష్ట్రంలో బీజేపీ నాయకత్వం మారినా కానీ పార్టీలో ఎలాంటి మార్పు లేదు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ రెండు కారణాలు కనిపిస్తాయి. ఒకటి, కాంగ్రెస్ లో బలంగా చేరికలు జరుగుతున్నాయి. సో మనం బీజేపీ ఎలాగో కొంత నెమ్మదించాల్సిన అవసరం ఉందని నేతల్లో చర్చ జరుగుతుంది. రెండోది, బీజేపీకి బీఆర్ఎస్ బి టీం అనేది గట్టిగా వాదన వినిపిస్తుంది. ఈ రెండు మాటలు ఎంతవరకు నిజం ఉంది? అంటే జరుగు పరిణామాలు ఆ కోణంలోనే వెళ్తా ఉన్నాయి. మీరు అన్నట్టుగా కాంగ్రెస్ లో చేరికలు పెరుగుతూ ఉన్నాయి, కాంగ్రెస్ లో కార్యక్రమాలు పెరుగుతూ ఉన్నాయి, కాంగ్రెస్ ఆందోళన చేపడుతూ ఉన్నాయి, కాంగ్రెస్ పార్టీ ప్రజల్లోకి బలంగా వెళ్తా ఉన్న గ్రామీణ స్థాయిలోనూ కాంగ్రెస్ పార్టీ దూసుకుపోతా ఉన్నది. ఈ తరుణంలో బీజేపీ పూర్తి స్థాయిలో చెతకలపడింది. జిల్లాల్లో కూడా నాయకులు పార్టీ కార్యక్రమాలు దూరమై తమ సొంత పనులకు మాత్రమే పరిమితమయ్యే పరిస్థితి నెలకొంది. అంటే నాయకులకు కూడా, జిల్లా స్థాయి నాయకులకు కూడా పార్టీ కార్యక్రమాలను ఇవ్వడంలో రాష్ట్ర పార్టీ విఫలమైంది. అంటే ఎక్కడ చేయాలి వీళ్ళు యుద్ధము? ఓన్లీ బీఆర్ఎస్ మీద యుద్ధం చేయాలి. అంటే జాతీయ నాయకత్వం ఆదేశాల మేరకు బీఆర్ఎస్ తో యుద్ధం చేయాలంటే కొంచెం ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి. బీఆర్ఎస్ తో యుద్ధం చేయడం అనేది ఇప్పటి కుదిరే పని కాదు. కాబట్టి ఎవరికి వారుగా అక్కడ ఉంటా ఉన్నారు. 100 రోజుల కార్యక్రమాన్ని చేపట్టారు. 100 రోజుల కార్యక్రమంలో వేర్వేరు రాష్ట్రాల నుంచి ఎమ్మెల్యేలను, ఎంపీలను, ఎమ్మెల్సీలను తీసుకొచ్చి ఇక్కడ ప్రచారం జరిపించాలి. పార్టీ కార్యక్రమం అంటే ప్రజల్లోకి వెళ్ళాలి. అక్కడ అంటే ఇతర రాష్ట్రాలకు చెందిన నాయకులు ఆయా రాష్ట్రాల్లో చేసిన అభివృద్ధి కార్యక్రమాలు తెలంగాణలో అధికారం తీసుకొస్తే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు, తెలంగాణ ప్రజలకు ఏ మేరకు లబ్ధి చేకూరుతుంది, ఏ మేరకు వాళ్ళు ప్రయోజనాలు పొందుతారు ప్రభుత్వం నుంచి అనే విషయాలను చెప్పించాలని ప్రయత్నం చేసినప్పటికీ అందుకు సంబంధించిన కార్యాచరణ 100 రోజుల కార్యక్రమం ప్రకటించేప్పటికీ ఎప్పటి నుంచి ఏంది అనేది ఇక్కడ రాలేదు. ప్రస్తుతం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అమెరికా పర్యటనలో ఉన్నారు. వారు వచ్చిన తర్వాత మరోసారి కొంత కార్యాచరణ సిద్ధమయ్యే అవకాశం ఉన్నాయి. కాబట్టి అప్పటి వరకు ఆగాలి అంటున్నారు. అంటే ఇటువైపు బీఆర్ఎస్ వేర్వేరు కార్యక్రమాల్లో, పాదయాత్ర రూపంలో కానీ వేర్వేరు కార్యక్రమాల్లో బీఆర్ఎస్ ప్రజల్లోకి వెళ్తా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ అయితే తన స్టైల్లో తాను వెళ్తా ఉన్నారు. ఆందోళన కార్యక్రమాలు తీసుకుంటూ బీఆర్ఎస్ ని యుద్ధం ప్రకటిస్తూ కేంద్రంలో మోడీ ప్రభుత్వం విఫలమైంది, రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం విఫలమైంది అన్న ఏకైక ఎజెండా తోటి వాళ్ళు ప్రజల్లోకి వెళ్తా ఉన్నారు. సంబంధించిన కార్యక్రమాలను కూడా ఎప్పటికప్పుడు పిసిసి రూపొందిస్తుంది. దానికి అమలు చేసేందుకు జిల్లా స్థాయి యంత్రాంగం సన్నద్ధమైంది. ఎప్పటికప్పుడు వాళ్ళు కూడా సన్నద్ధతో ఉన్నారు. రాష్ట్ర స్థాయి నుంచి కాంగ్రెస్ అధిష్టానం ఏ ఆదేశాన్ని వెంటనే అమలు చేసేందుకు జిల్లా నాయకత్వం కూడా సన్నద్ధం అవుతా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఒక స్తబ్దుగా ఉన్నది, నిర్లిప్తంగా ఉన్నది బీజేపీ మాత్రమే. కాబట్టి ఇక్కడ రాష్ట్రంలో రోజుకు బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అన్న అభిప్రాయం బలపడతా ఉన్నది. ప్రజల్లో కూడా ఈ మేరకు చర్చ జరుగుతున్నది. మరోసారి బీజేపీ చేతిలో పడింది, బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశం లేదు, బీఆర్ఎస్ రెండు ఒకటే, బీజేపీకి ఓటేసినా బీఆర్ఎస్ ఓటేసినా ఒకటే అన్న అభిప్రాయం ప్రజల్లో వ్యక్తమవుతుంది. దీన్ని తొలగించేందుకు పార్టీ ఏ రకమైన చర్య తీసుకున్నారు? శ్రేణులు అంటే కాషాయ శ్రేణులు వాళ్ళు కొంత ఆదుర్తతో ఎదురు చూస్తా ఉన్నారు. ఏ నిర్ణయం తీసుకోబోతుంది రాష్ట్ర పార్టీ? అసెంబ్లీ ఎన్నికలు ఏ రకంగా ముందుకు వెళ్ళబోతుంది? ప్రస్తుత పరిస్థితుల్లో సమయం తక్కువ ఉన్నది. రాష్ట్ర నాయకత్వంలో ఐక్యత లోపించింది. అంటే ఓటర్లను ఏ రకంగా ప్రభావితం, నిన్నటి వరకు మేమే అధికారం, మేమే అడిగిన వాళ్ళము, ఈ రోజు ప్రజల ముందుకు ఏం చెప్పుకుంటూ వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి అనే అంశం. అంటే ప్రజల్లోకి వెళ్లేందుకు కూడా కార్యకర్తలకు కానీ, కింది స్థాయి నాయకులకు కానీ కొన్ని పాయింట్స్ ను, కొంత ఎజెండాను రాష్ట్ర పార్టీ ఖరారు చేసి పంపించాల్సిన అవసరం ఉంది. ఫలానా అంశాల మీద ప్రజల్లోకి వెళ్ళండి అని. అసలు ఎక్కడా కూడా తీసుకున్నటువంటి కార్యక్రమాల్లో నిన్న రేవంత్ రెడ్డి ఏదో వ్యాఖ్యలు చేశారు, 3 గంటల కాలం జరుపుతుందని. దీనికి ఇప్పటి వరకు స్పందించలేదు. తన వైఖరిని రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను సమర్థిస్తుందా? ప్రభుత్వం అంటే రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రతిపక్ష పార్టీ మీద చేసేటువంటి ఆందోళన వ్యతిరేకిస్తుందా అన్న విషయంలో బీజేపీ ఇప్పటి వరకు కూడా వాళ్ళు స్పష్టత ఇవ్వలేకపోయారు. అంటే పార్టీలో ఇప్పుడు ఎవరు ఏం మాట్లాడతారు, ఆ మాట్లాడిన ఏ రకంగా అధిష్టానం స్వీకరిస్తుంది, వాళ్ళ మీద క్రమశిక్షణ చర్యలు తీసుకునే అవకాశం ఏం జరుగుతుంది అన్న కొంత ఆందోళన ఉంది. కాబట్టి కింది స్థాయి పోలింగ్ బూత్ కార్యకర్త నుంచి రాష్ట్ర స్థాయి ప్రధాన కార్యదర్శి, ఉపాధ్యక్షులు ఆ స్థాయి వరకు కూడా కొంత నేతల్లో గందరగోళ పరిస్థితి నెలకొన్నది. కాబట్టి బీజేపీ రోజుకు బలహీన పడుతుందనేది ఇది ఒక సంకేతం పడు. థ్యాంక్ యూ కృష్ణమూర్తి. అది కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ గా రాష్ట్ర రాజకీయాలు మారుతా ఉన్నాయి.
సో ఈ నేపథ్యంలోనే బీజేపీ శ్రేణులు అయితే దిక్కులు చూస్తా అన్నట్లు కనిపిస్తోంది. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే బీజేపీ నాయకత్వం మారిన పార్టీలు కూడా ఎలాంటి మార్పు లేకపోయింది. ఇది ఇవాళ పొలిటికల్ హెడ్ క్వార్టర్స్. మరొక పొలిటికల్ హెడ్ క్వార్టర్స్తో మళ్ళీ కలుద్దాం. అందులో చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్.